హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ మనకి ఆగస్టు 3 నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి 2026కి సంబంధించిన నోటిఫికేషన్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి దాని ప్రిపరేషన్ ప్లాన్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో పక్కా 80+ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలో దీంట్లో మాట్లాడదాం. ఓకేనా? సో రీసెంట్గా జరిగిన 08/2024 గ్రూప్ డి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో చాలామంది పిల్లలకి షాక్లో ఉన్నారు. సో కట్ ఆఫ్స్ అనేవి చెప్పాను కదా, కట్ ఆఫ్స్ అనేవి మనం ఊహించే విధంగా ఉండవు. యూట్యూబ్లో ఏ కట్ ఆఫ్స్ పెడితే ఆ కట్ ఆఫ్స్ మాట్లాడుతున్నారని కూడా నేను చాలాసార్లు వార్న్ చేశాను. నేను కూడా కట్ ఆఫ్ వీడియో చేయలేదు, ఎందుకంటే ఆ కారణం అదే. ఎందుకంటే కట్ ఆఫ్స్ నాకు 75 పైన వెళ్తాయి అనే విషయం అనాలిసిస్ చేసినప్పుడు నాకు తెలిసింది. ఒకవేళ నేను అయ్యే కట్ ఆఫ్ చెప్పాననుకో, వీడు కావాలని ఎప్పుడు ఎక్కువ చదువుతున్నారని చెప్పి మీరు అన్నీ అంటారు. కానీ నేను సమయం కోసం ఎదురు చూశాను. ఈరోజు చూశారుగా కట్ ఆఫ్స్. కాబట్టి 80+ తెచ్చుకుంటే కానీ ఒక ఓబీసీ క్యాండిడేట్ ఉద్యోగం కొట్టలేడు. ఒక 70+ తెచ్చుకుంటే కానీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు సేఫ్ సైడ్లో ఉండలేరు. ఇప్పుడు ఎవరైతే బార్డర్లో అయ్యారో ఆ బార్డర్లో అయిన వాళ్ళకి పీఈటీ అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు డీవీ కట్ ఆఫ్లో ఉండవు, డీవీ లిస్ట్లో ఉండవు అన్నమాట. సో చాలామంది బార్డర్లోనే అయ్యారు. ఎందుకంటే 76.9 సికింద్రాబాద్ కట్ ఆఫ్, 76 దగ్గరే చెన్నై కట్ ఆఫ్ కూడా ఉంది. ఏదో 64 బెంగళూరు కట్ ఆఫ్. చాలామంది బెంగళూరు పెడితే బాగుండు అనుకుంటున్నారు. పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ తక్కువ ఉంది, దానికి ఎవరు పెట్టలేదు. ఈసారి కూడా సికింద్రాబాదు, చెన్నై కట్ ఆఫ్లు ఇంకా పెరిగిపోతాయి. ఎందుకో కారణం నేను చూపిస్తాను. అయితే సో ఈ షాక్ నుంచి మీరు తేలుకొని మీరు చేయాల్సింది ఒకటే, ఇక ఉంది 1 మంతే. సో ఆగస్టు 3 నుంచి మ్యాక్సిమం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటున్నారు కాబట్టి ఆ టార్గెట్ని మనం పెట్టుకొని ఇప్పుడు చేసిన తప్పులు చేయకుండా 80+ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో చాలామంది 75, 74, 76 దగ్గరికి వచ్చారు కాబట్టి 80+ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. సో అటు ఇటుగా ఒక 5 మార్కులు లాస్ట్ దాని మీద మనం ఎక్కువ తెచ్చుకునేలా ప్లాన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిపరేషన్ ప్లాన్ మీకు దానికి చాలా ఉపయోగపడుద్ది అనమాట. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ డి క్రాక్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలా జాగ్రత్తగా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఎవరికైతే అవ్వలేదో మీరు నిరుత్సాహపడమాకండి. జూలై 28న ఎల్పి ఎగ్జామ్ ఉంది, ఆగస్టు 3న గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది. దీంట్లో కరెక్ట్గా మీరు కసరత్తు చేయండి, సరిపోయింది. మంచి ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలి ఏంటనే విషయం ఇప్పుడు క్లియర్గా కొట్టే తెచ్చేలా మాట్లాడతాను. ఓకేనా? ఇదిగోండి, గ్రూప్ డిలో మనకి జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నాడు కానీ కరెక్ట్గా సిలబస్లో ఏం రాసాడో చూడండి. జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అన్నాడు. ఓకేనా? ఈ పదం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం పిల్లలకి ఎక్కువ మార్క్స్ మ్యాథమెటిక్స్లో నుంచి వచ్చినాయి, రీజనింగ్లో నుంచి వచ్చినాయి. 30, 25, 55 ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో 20 నుంచి 23 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎటొచ్చి కరెంట్ అఫైర్స్లో 5, 6, 7, 8 తప్ప 12, 13 క్వశ్చన్స్ అందరూ వదిలేశారు. అంటే లాస్ట్ టైం మనం జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే సెక్షన్ మనకి దెబ్బ కొట్టింది. ఇక్కడే మనం స్కోర్ చేయలేకపోయాం. ఓకేనా? సో మనం వెళ్ళిన సైన్స్ పద్ధతి బాగానే ఉంది. ఆల్రెడీ మీరు అర్థమెటిక్, రీజనింగ్ బాగా నేర్చుకున్నారు, అది కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సైన్స్ పద్ధతి కూడా చాలా లైన్లోనే ఉన్నాం. సో సైన్స్ కూడా వీఆర్ అండ్ ట్రాక్లోనే ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ఎటొచ్చి మనం జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అవుతున్నాం. సో దాన్ని మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను జనరల్ అవేర్నెస్ గురించే మాట్లాడతాను, చివరిలో సైన్స్ గురించి మాట్లాడతాను. అర్థమెటిక్, రీజనింగ్ గురించి ఇబ్బంది ఏమీ లేదు. సో పీవైక్యూస్లో ఉన్న క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినా సరిపోయింది, ఎందుకంటే ప్యాటర్న్ ఏమీ మార్చడు, అదే విధానంలో వెళ్తాడు. దానికి వెళ్తానికి ముందు సికింద్రాబాద్లో పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూసుకుని వెళ్ళండి. ఇదిగోండి సికింద్రాబాద్లో పోస్టులు. ఓకేనా? 1000 పోస్టులు అనుకుంటే దగ్గరగా 653 పోస్టులు
ట్రాక్ మెయింటైనరే ఉన్నాయి. ఓకేనా, అంటే నువ్వు ర్యాంకులో చూసావు కదా, 35, 128, 29, 75, 20, 10, 22, 1 మొత్తం కలుపుకున్నావు అనుకో, ఒక 400 పోస్టులు వేసుకో, లేకపోతే ఓ 350 పోస్టులు వేసుకో, ఈ 650 మొత్తం కలుపుకుంటే 1000 పోస్టులు ఉన్నాయి. నువ్వు 350 లోపు రావాలి, లేకపోతే నీకు ట్రాక్ మెయింటైనర్ వచ్చి ఇక గొడ్డు చాకరీ చేసుకోవాలి. కాదు నేను ఏమైనా చేసుకుంటాను అనుకుంటే ఓకే, కానీ మంచి జాబ్ రావాలనుకుంటే 350 పోస్టుల్లోనే నీకు రావాలన్నమాట. అంటే నీ స్కోర్ ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి. ఓకేనా, ఇది సికింద్రాబాద్ అన్నమాట. సో సికింద్రాబాద్కి హెవీ కాంపిటీషన్ ఉండేది ఈసారి కూడా, 1000 పోస్టులు ఉన్నాయి కాబట్టి నియర్లీ. తర్వాత హుబ్లీ, ఇదిగోండి హుబ్లీలో ఉన్నాయి 4 కేటగిరీలే. 4 కేటగిరీల్లో పాయింట్స్ మ్యాన్ 58 ఉన్నాయి. పాయింట్స్ మ్యాన్ 58 ఉంది. ఓకేనా, సో మొత్తం చూసుకుంటే 58, 10, 68, ఇంకో 10, 78, ఇంకో 15 వేసుకోండి. అర్థమైందా? అంటే ఇక్కడ పోస్టులే సరిగ్గా లేవు. అంటే ఈసారి బెంగళూరు ఎవరు పెట్టరు. ఇప్పట్లాగే బెంగళూరు కట్ ఆఫ్ ఈసారి కూడా తగ్గిపోయిద్ది. ఈ 4 కేటగిరీలో ఉన్నాయి కాబట్టి పెట్టరు. ఓకేనా, సో పాయింట్స్ మ్యాన్ ఉన్నాయే 10, దాంట్లో బీసీకి ఉన్నాయే 2. ఓకేనా, ట్రాక్ మెయింటైనర్లో జనరలే 34 ఉన్నాయి, అంటే ఓబీసీ 8. అంటే బెంగళూరు బోర్డు ఎవరు పెట్టరు, మోస్ట్లీ పెట్టరు. నార్త్ వాళ్ళు వెళ్ళరు, సౌత్ నుంచి మనం వెళ్ళాం. నెక్స్ట్ చెన్నై చూసుకుంటే ఇదిగోండి, ఇది కూడా అంటే నియర్లీ 1000 పోస్టులు ఉన్నాయి. 1000 పోస్టుల్లో 550 పోస్టులు మనకి ట్రాక్ మెయింటైనర్ ఉన్నాయి. మిగిలిన 450 అనుకోండి 1000 పోస్టులు ఉన్నాయి నియర్లీ. ఆ 450లో మిగతా ఉన్నాయి. దీంట్లో 10 కేటగిరీలో ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా 10 కేటగిరీలో ఉన్నాయి. సికింద్రాబాద్ కానీ ఇక్కడ కానీ కంప్లీట్గా 10 కేటగిరీలు ఉంది. ఎక్కడ అంటే మనకి చెన్నై అండ్ సికింద్రాబాద్. కాబట్టి ఈ 2 బోర్డులు ఈసారి కట్ ఆఫ్స్ కూడా పెరిగిపోతాయి. ఓకేనా, ఈసారి మనకి 80 నుంచి 80 తెచ్చుకుంటేనే నువ్వు లైన్లో ఉంటావు. అన్ని మార్కులు ఎలా తెచ్చుకోవాలి సార్ అని మీకు అనిపించవచ్చు, కానీ అయిపోయింది. ఎందుకంటే హెవీ కాంపిటీషను, 22,000 పోస్టులు, అటు ఇటుగా 80 లక్షల మంది దాకా పెట్టారని అంటున్నారు. ఈసారి మిస్ అయిన క్యాండిడేట్లు అందరూ దీనికోసం కూర్చుంటారు. ఈసారి కట్ ఆఫ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు 73, 74 దాకా వచ్చిన వాళ్ళందరూ హెవీ కాంపిటీషన్తో సబ్జెక్ట్ నేర్చుకుని రెడీగా ఉన్నారు. వాళ్ళే ఇక్కడ కొట్టేది. కొత్త వాళ్ళు కొడతాం అనేది చాలా కష్టం. పాత వాళ్ళే ఇక్కడ హెవీ కాంపిటీషన్లో పాల్గొంటారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మిగిలిన పోస్టులో ఓబీసీ పోస్టులు చూసారుగా, చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ పోస్టులు 1 కూడా ఉంది చూడండి, నంబర్లు చూడండి. సో లోపలికి వెళ్తే పోస్టులు ఏమీ లేవు. సో హెవీగా చదివే వాళ్ళు మాత్రమే దీనికి ప్రిపేర్ అయితే మంచిది. సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండి 75 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు, 70 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు, 65 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. 65 పైనే, 65 కింద పని అవ్వదు. 65 మార్కులు పైన తెచ్చుకునే వాళ్ళు మాత్రమే ఏవి కాంపిటీషన్ ఎదుర్కొని ప్రిపేర్ అవ్వగలరు. ఓకేనా, ఇది రియాలిటీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఏదో వచ్చి ప్రిపేర్ అవుదాం నెలే కదా అని సమయాన్ని వృధా చేసుకోవద్దు. జీవితం, డబ్బు అన్నీ నష్టపోతారు, వయసు కూడా. నెక్స్ట్ లాస్ట్ టైం మనం తేడా పడింది జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఈ పదాన్ని కరెక్ట్గా పట్టుకోండి. జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ మీద. ఓకేనా, మనకి ఎంత అవగాహన ఉంది, ఎంత అవేర్నెస్ ఉంది అనే విషయాన్ని టచ్ చేస్తాడు. ఏం జరుగుతుందంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్కి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. సామాన్యంగా టెక్నీషియన్ లాంటి ఎగ్జామ్స్లో 10 మార్కులకు మాత్రమే ఉంది, కానీ ఇక్కడ 20 మార్కులకు ఉంది. ఈ 20 మార్కులకి ఏం చేస్తున్నాడంటే అన్ని కరెంట్ అఫైర్సే అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ జరిగింది. సార్ గ్రూప్ డి గురించి చెబుతూ ఎన్టీపీసీ ఎందుకు తీసుకొస్తున్నారు చెబుతాను, కాస్త ఓపిక పట్టి వినండి. ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్లో ఏం జరిగిందంటే మనకి టోటల్ 32 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది, సిబిటి 1. ఈ ఎగ్జాము రీసెంట్గా జూన్లో జరిగింది, జూన్ 2026. అయితే జూన్ 2026లో జరిగిన ఎగ్జామ్లో ఇదిగోండి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్
ఇవి అడిగాడు అనమాట. ఏ విభాగంలో ఎక్కువ అడిగాడో తీసుకొస్తున్నాను. గవర్నమెంట్ స్కీమ్స్, ఎకనామిక్ ఇండికేటర్స్, ఇండిసెస్, ఎనర్జీ రిసోర్సెస్, అపాయింట్మెంట్స్, ఇదిగోండి బడ్జెట్ గురించి, ఎన్విరాన్మెంట్ క్లైమేట్ గురించి ఎక్కువ అడిగాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, ఓకేనా. నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి ఇలాంటి వాటిని సెక్షన్స్ అడిగాడు. ఈ సెక్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చూసుకోవాలి? ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్ జరిగినప్పుడు టోటల్ 32 షిఫ్ట్స్లో జూన్లో ఎగ్జామ్ జరిగినప్పుడు 2025 నుంచి జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య కరెంట్ అఫైర్స్ అడిగాడు. ఎగ్జామ్ జరిగిందేమో జూన్ 2026. వాడు 1 ఇయర్ బ్యాక్ వెనక్కి వెళ్ళి అడిగాడు. అసలు మళ్ళీ ఈ జనవరి నుంచి డిసెంబర్లో జూన్ 2025 నెల అడగలేదు, జూలై 2025 అడగలేదు, ఓకేనా. అక్కడక్కడ 2024లో ఆగస్టు డిసెంబర్ అడిగాడు. 2024 తీసేసేయండి. 2026లో జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఏదో లైట్గా అడిగాడు, కానీ ఈ సెక్షన్స్లో హెవీగా అడిగాడు. అంటే 2026 జూన్ జరిగితే అసలు మీకు ఏప్రిల్, మే, జూను అంటే ఈ ఎగ్జామ్ జరిగే 3 నెలల ముందు ఏమీ అడగలేదు. మరొక 3 నెలల ముందు కూడా అసలు ఎక్కువ టచ్ చేయలేదు. అంటే ఎగ్జామ్ జరిగే 6 నెలల ముందు కరెంట్ అఫైర్స్ అసలు అడగలేదు. అసలు అడగలేదంటే నా ఉద్దేశం ఎక్కువ అడగలేదని అర్థం. ఏదో జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి అక్కడక్కడ 2-3 కరెంట్ అఫైర్స్ కనబడ్డాయి, కానీ ఎక్కువ సెక్షన్ మొత్తం అడిగింది ఇదన్నమాట. 2025 మాత్రమే అడిగాడు, ఓకేనా. ఈ సెక్షనే బాగా అడిగాడు. అంటే చూడండి, రీసెంట్గా జరిగింది జూను, ఇప్పుడు మనం జూన్ అయిపోయిద్ది, జూను, జూలై, ఆగస్టు, మళ్ళీ ఆగస్టు మనం ఎగ్జామ్ రాస్తాం, గ్రూప్ డి ఎగ్జామ్. అంటే మనకి కూడా ఇదే పద్ధతిలో అడుగుతాడు. మోస్ట్లీ జనవరి 2025 కరెంట్ అఫైర్స్ అడిగితేనే పేపర్ని వాడు టఫ్ చేయగలడు. పేపర్ని వాడు సైన్స్లో టఫ్ చేయట్లేదు, మ్యాథ్స్లో టఫ్ చేయట్లేదు, రీజనింగ్లో టఫ్ చేయట్లేదు. అసలు మ్యాథ్స్ రీజనింగ్ అయితే సేమ్ మోడల్, క్వశ్చన్ నెంబర్స్ మార్చి, వాల్యూస్ మార్చి, న్యూమరికల్స్ మార్చి అవే కొట్టేస్తున్నాడు. ఆ ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంది. సైన్స్ అయినా కొంతవరకు మారుస్తున్నాడేమో కానీ అసలు మ్యాథ్స్ రీజనింగ్ మార్చట్లేదు. కాబట్టి ఈసారి టఫ్ చేయాలనుకుంటే కరెంట్ అఫైర్స్లోనే టఫ్ చేస్తాడు. అలా టఫ్ చేయాలి అంటే వాడు ఈ సెక్షన్లోనే వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, మీరు ఆల్రెడీ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు జనవరి డిసెంబర్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. మనం ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసాం, అప్పుడు కూడా ఇవే అడిగాడు. జూన్లో ఎగ్జామ్ రాస్తున్నారు, అప్పుడు ఇవే అడిగాడు. ఈ 2026లో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ రాశారో అవన్నిటికీ కూడా ఇవే అడుగుతున్నాడు. కావాలంటే మీరు పీవైక్యూస్ ఓపెన్ చేసుకొని కరెంట్ అఫైర్స్ సెక్షన్ చూసుకోండి. కాబట్టి వీటిని బాగా కసరత్తు చెయ్యండి, ఓకేనా. ఒకవేళ అంటే సార్ మరి జూన్ 2026 నుంచి జనవరి నుంచి జూన్ 2026 ఈ సంవత్సరంలో కరెంట్ అఫైర్స్ ఏమి అడగడా అంటే అన్నీ పాతయ్యి అడుగుతాడా? కాదు, అడుగుతాడు, కానీ చాలా తక్కువ అడుగుతాడు. అలా టచ్ చేస్తాడు అంతే, ఉండి లేనట్టు టచ్ చేస్తాడు, కానీ ఎక్కువ సెక్షన్ దీని మీదే వెళ్తాడు, ఓకేనా. కాబట్టి మీరు జనవరి నుంచి జూన్ అంటే 2026లో 6 నెలలు హాఫ్ మంత్, 2025 పూర్తిగా 12 నెలలు ఎవరైతే చూస్తారో వాళ్ళు మాత్రమే స్కోరు 10 నుంచి 12 పెట్టగలరు. ఇంకా పైన కూడా పెట్టచ్చు, అర్థమైందా? అదనమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అన్నప్పుడు ఇదిగోండి, ఇది నేను దగ్గరుండి అన్ని షిఫ్ట్లను చూసి అనాలిసిస్ చేసి చెబుతున్న విషయం. నేను 32 షిఫ్ట్లో జరిగిన ప్రతి కరెంట్ అఫైర్ క్వశ్చన్ని చూశాను. అది ఎలా అడిగాడు ఏంటి కావాలంటే నేను టెలిగ్రామ్లో మీకు పీడిఎఫ్ పెడతాను. 2020 ఈ ఎన్టీపీసీకి యూజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక పీడిఎఫ్ సపరేట్గా నేను పెడతాను, చూసుకోండి కావాలంటే. ఓన్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది అనమాట. సో మీరు కామెంట్ సెక్షన్లో కరెంట్ అఫైర్స్ని కామెంట్ చేయండి, నేను అక్కడ పెడతాను, ఓకేనమ్మా. ఇది క్లారిటీ. ఇది ఫస్ట్ సెక్షన్, ఇదే ప్లాన్, ఇంకా ప్లాన్ ఏమీ లేదు. మిగతాదంతా మనం మాట్లాడుకునే విధానమే. మీరు అర్థమెటిక్ ఫాలో అయ్యే విధానంలో ఫాలో అవ్వండి, రీజనింగ్ ఫాలో అయ్యే విధానంలో ఫాలో అవ్వండి, సైన్స్ కూడా నేను చదువుతున్న విధానంలో వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీకు కంపల్సరీగా స్కోర్ వచ్చింది. లాస్ట్ టైం వచ్చింది, చాలామంది పిల్లలు పెట్టారు, ఇప్పుడు వచ్చింది.
కానీ ఈ కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది కొడితేనే, ఇది కొట్టారు నార్త్ వాళ్ళు, దీని దగ్గర కూర్చుని మాట్లాడారు వాళ్ళు, అందుకే వాళ్ళు పెట్టారు. లేకపోతే 80 పైన స్కోర్ ఎలా వస్తాయి వాళ్ళకి? ఇది ఇలా చదవటం వల్లే వస్తాయి. ఓకేనా? కాబట్టి మీకు ఎన్టీపీసీలో ఏ సెక్షన్స్ ఎక్కడ అడిగాడో చూపించాను. ఈ సెక్షన్స్ మీద మీరు అవగాహన పెంచుకోండి. ఈ సెక్షన్స్ అడుగుతున్నాడా? సబ్మిట్స్ నుంచి 13 క్వశ్చన్స్, ఓకేనా? రిపోర్ట్స్ అండ్ ఇండిసెన్స్ నుంచి 21 క్వశ్చన్లు, ఇలా ప్రతిదీ కవర్ చేయాలి. ఇదంతా రివిజన్ అన్నమాట. ఇవన్నీ మనకి పీవైక్యూస్గా ఉపయోగపడుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా మనకి పీవైక్యూస్గా ఉపయోగపడతాయి. మనం కరెంట్ అఫైర్స్ని పట్టించుకోం, కానీ ఇప్పుడు చదవాలి. రీసెంట్గా జరిగిన 2026లో జరిగిన ప్రతి ఎగ్జామ్ ఒక కరెంట్ అఫైర్ని మీరు అనాలిసిస్ చేయండి. ఏముండిద్ది, 32 షిఫ్ట్లీ క్వశ్చన్స్ అన్నీ తొందరగానే అయిపోతాయి. ఓకేనా? 150 క్వశ్చన్స్ నుంచి ఎక్కువ ఉండవు. ఒక రోజు 2 రోజుల్లో కూర్చొని అవగొట్టేయచ్చు. అలా మీరు ఎన్టీపీసీ యూజీ, ఇప్పుడు నేను మాట్లాడాను, టెక్నీషియన్ చూడండి, గ్రాడ్యుయేట్ చూడండి, గ్రూప్ డి చూడండి. గ్రూప్ డి కూడా ఇదిగోండి, ఇది గ్రూప్ డి. మనం ఫిబ్రవరి రాసాం కదా, నవంబర్ 27 నుంచి ఫిబ్రవరికి రాసాం కదా, అయ్యా అనమాట. చూసారా ఎన్ని స్పోర్ట్స్ చూడండి, 406 క్వశ్చన్లు అడిగాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ 138. స్పోర్ట్స్ తర్వాత ఎక్కువగా అడిగింది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ 245. నెక్స్ట్ బ్యాంకింగ్ 200 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ 200 క్వశ్చన్ దగ్గరలో ఉన్నాయి. ఓకేనా? ఇక ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, ఇంపార్టెంట్ డేస్ అండ్ ఈవెంట్స్, ఇదిగోండి మిస్లీనియస్ తక్కువ అడిగాడు. పాలిటీ అండ్ గవర్నెన్స్ తక్కువ అడిగాడు. పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఇదిగోండి ఈ సెక్షన్ కరెంట్ అఫైర్స్ కింద బాగా ఎక్కువ అడిగాడు. డిఫెన్స్, మిలిటరీ 120. బుక్స్ అండ్ ఆథర్స్ తక్కువ. ఈ కరెంట్ అఫైర్స్ అన్ని మనం రివిజన్ చేసుకోవాలి. ఇవన్నీ 2025 జనవరి నుంచి ఆగస్టు 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ అనమాట. అప్పుడు మనకి ఆగస్ట్ వరకు అడిగాడు, ఎందుకంటే మనం నవంబర్లో ఎగ్జామ్ రాస్తున్నాం కదా. అవును కదా, నవంబర్లో. అందుకే నవంబర్కి ముందు సెప్టెంబర్, అక్టోబర్ వదిలేసి జనవరి నుంచి ఆగస్టు, సెప్టెంబర్ కూడా లాస్ట్గా టచ్ అయిందనమాట. ఇవే అడిగాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీరు రివిజన్ చేసుకోవాలి. అదేంటి సార్ కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేయడం ఏంటి? ఎవడైనా సైన్స్ని చేస్తాడు, జీకే చేస్తాడు. అవును, కరెక్టే చేయరు, కానీ ఇప్పుడు చెయ్యాలి, చేస్తేనే అయిద్ది. కరెంట్ అఫైర్స్ ఏం అడుగుతున్నాడో నీకు తెలియాలి. ఏదో జనవరి నెల ఎదుర్కొని ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని, ఒక యూట్యూబ్లో ఒక వీడియో ఓపెన్ చేసుకొని 1 మంత్ కరెంట్ అఫైర్స్ తినేసి నాకంతా వచ్చినాయి అనుకుంటే పని అవ్వదు. అయ్యే రోజులు పోయాయి, అవ్వదు. ఇక్కడ 2025లో ఏ సెక్షన్స్ అడిగాడు? ఇప్పుడు కాప్ సమ్మిట్ గురించి అడుగుతున్నాడు, ఇంటర్నేషనల్ ఈవెంట్ డేట్ గురించి ఎలా అడుగుతున్నాడు, ఏ బుక్స్ గురించి అడుగుతున్నాడు, ఎంత ఇంపార్టెంట్ ఉంది, రిపోర్ట్ అండ్ ర్యాంకింగ్స్లో ఏ ర్యాంకింగ్స్ అడిగాడు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా అడిగాడు, వాడు ఎక్కువ స్పేస్ మీద వెళ్ళాడా, డిఫెన్స్లో ఎలా అడిగాడు, ఏ ఈవెంట్స్ అడిగాడు అన్న విషయాలు మీకు తెలియాలంటే వీటన్నిటిని మీరు అనాలిసిస్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? హార్డ్ లెవెల్ ఉంటాయి క్వశ్చన్స్, అంత గట్టి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ని బాగా అనాలిసిస్ చేయండి. ఓకేనా? ఇలా అనాలిసిస్ చేస్తేనే మీది అయ్యిద్ది, లేకపోతే అవ్వదు. ఇదైతే వాస్తవం అమ్మా. కాబట్టి మీరు మార్క్స్ కావాలనుకుంటే మీరు వెళ్ళండి, కాదు నేను చెప్పింది తప్పు అనుకుంటే సరే మీ ఇష్టం, మీ పద్ధతిలో మీరు వెళ్ళండి. ఎగ్జామ్స్ అయిన తర్వాత యూ పీపుల్ విల్ మీరు రిలైజ్ అవుతారు నేను ఏం చెప్పానన్న విషయం. ఓకేనా? ఇదిగోండి ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించి జనవరి 2025 నుంచి ఆగస్టు 2025 వరకు అడిగాడు. 80 నుంచి 95% క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లోనే అడిగాడు. మిగిలిన మనకి 20% ఉంటాయి, అవి పక్కనే అడిగాడు. ఇక్కడ కూడా అంతే. ఎన్టీపీసీ యూజీలో 12 నెలల నుంచి వచ్చినవి 80 నుంచి 25% అడిగాడు. ఏదో 2026లో ఈ 3 నెలలు ఉన్నాయి చూసారా, ఈ 3 నెలల నుంచి అవకు 20% అడిగాడు. 80 ఏమో ఇక్కడ, 20 ఏమో ఇక్కడ. అడిగిన విధానం ఇదన్నమాట. సో కరెంట్ అఫైర్స్ కోసం ఆర్ఆర్బి గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్లో ఇదిగోండి రైల్వే ఎగ్జామ్స్ 2025కి వెళ్తే కరెంట్ అఫైర్స్ సెక్షన్లో 18 టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి సపరేట్గా సెక్షనే ఉండిద్ది. సో మీరు వెళ్ళిపోయి సెర్చ్లో కరెంట్ అఫైర్స్ అని కొట్టండి, సెక్షన్ వచ్చి అన్ని కరెంట్ అఫైర్సే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కసరత్తు చేయండి. నెక్స్ట్ సైన్స్ మీద ఎక్కువ కసరత్తు చేసుకోండి. ఇక మీకు మ్యాథ్స్, రీజనింగ్ మీరు చేయగలరు, ఇబ్బంది ఏమీ లేదు. ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు మాక్ టెస్ట్లు చూసుకుంటూ ప్రిపేర్ అయితే సరిపోయింది. అసలు అంతెందుకండి, లాస్ట్ టైం మ్యాథ్స్, రీజనింగ్ ఈ మ్యాథ్స్ బై సాహిల్ సారు ఈసారి క్లాస్ విని ఆయన ఏ రోజుకి వచ్చిన ఆ రోజు క్వశ్చన్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇవే అడిగిన క్వశ్చన్స్ అయిన 25 క్వశ్చన్స్ చెప్పాడు.
ఇదిగోండి ఇవే అడుగుతున్నాడు అని చెప్పాడు. చాలామంది వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఆ 25 క్వశ్చన్స్ ఆయన ఏం చెబుతున్నాడు అవి విని అవి వెళ్ళి పూర్తిగా పెట్టి 24 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొత్తగా మ్యాథ్స్లో రెక్టాంగులర్కు కాన్సెప్ట్ వచ్చేసింది ఏదో ఆయన చెప్పేస్తున్నాడు. ట్రయాంగులర్ కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఆయన చెప్పేస్తున్నాడు. ఆ కాన్సెప్ట్ చెబుతున్నాడు అవి విని వెళ్ళి పెట్టిన వాళ్ళు కూడా కొట్టారు. ఓకేనా, అక్కడ మ్యాథ్స్ రీజనింగ్ గురించి మీరు ఆలోచించి చేయాల్సిన పనే లేదు. ఎక్కువగా మీరు చేయాల్సింది సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ ఎక్కువ. ఓకేనా, అదనమాట. కాబట్టి టెక్స్ట్ బుక్లో సిరీస్లు అన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా రాసుకోండి. ఇవి నేను ఆర్ఆర్బి గ్రూప్ డిలో చెబుతున్నాను. ఇది కాకుండా సెర్చ్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ అని కొడితే కరెంట్ అఫైర్స్ సెక్షన్ మాత్రమే వస్తుంది. ఓకేనా, అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది అనమాట. అది కూడా మీకు ఆన్ చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ. చాలామంది 9th క్లాస్ ఎన్సీఆర్టీ చదవాలి కదా అంటున్నారు. మీరు ఇప్పుడు 9th క్లాస్ ఎన్సీఆర్టీ చదవలేరు, 1 monthలో మీకు ఫినిష్ అవ్వదు. లాస్ట్ టైం అడిగిన సైన్స్ క్వశ్చన్స్లో మనకు ఎక్కువగా 10th ఎన్సీఆర్టీ అడిగాడు. ఓకేనా, 9th ఎన్సీఆర్టీ కాదు ఎక్కువ అడిగింది, వాడు కూడా 10th స్టాండర్డ్ లెవెల్ అనే మెన్షన్ చేశాడు. అయితే సబ్జెక్ట్ మెల్లిగా బాగా అర్థం అవ్వాలి కాబట్టి 9th చదువుకొని 10thకి వస్తే బాగుండిద్ది అనేది ఉద్దేశం అనమాట. ఓకేనా, కాబట్టి ఇప్పుడు అంత ఛాన్స్ 1 month లేదు కాబట్టి ఈ కొత్త బుక్ దీని టెర్మినాలజీ చాలా స్టాండర్డ్గా ఉండిద్ది, మామూలుగా కాదు ఉండేది. ఓకేనా, నేను ఆ బుక్ని అనాలిసిస్ చేశాను కూడా, స్టాండర్డ్ లెవెల్ చాలా హైగా ఉంది. ఓకేనా, అది ఇప్పుడు ఈ 1 నెలలో మనం ఫినిష్ చేయలేం. అయితే మనం సైన్స్లో మార్కులు అది తెచ్చుకోవాలి, మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. మనం 101 షిఫ్ట్స్ మాట్లాడుతున్నాం కదా, దీంట్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా అద్భుతమైన క్వశ్చన్స్. దీంట్లో మనం ఇప్పటికే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి మనం మాట్లాడుతూ వస్తున్నాం. నేను ఫిజిక్స్ కంప్లీట్ చేశాను. చేసేసాను. ఓకేనా, ఫిజిక్స్ సంబంధించి ప్లేలిస్ట్ ఉంది. సో ఫిజిక్స్లో 101 షిఫ్ట్స్లో అడిగిన ప్రతి పీవైక్యూస్ క్వశ్చన్స్ మాట్లాడేశాను. తర్వాత నేను కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ 2 మాట్లాడాలి. ఈ 2 కంపల్సరీగా మాట్లాడేస్తాను. జూలైలో కెమిస్ట్రీ అవగొట్టేస్తాను, బయాలజీ కూడా అవగొట్టేస్తాను. ఈ 2 సెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం కంప్లీట్ చేసుకుంటే 101 × 25 2525 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన మనం అవుతాం. దీనికి బియాండ్ వెళ్ళడు, ఇది క్లారిటీ. కాబట్టి ఈ పీవైక్యూస్ చూసుకుంటూ మధ్యలో నేను చెప్పే కాన్సెప్ట్స్, ఈ పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నప్పుడు కెమిస్ట్రీ సాల్వ్ చేస్తున్నప్పుడు కెమిస్ట్రీలో కాన్సెప్ట్స్, బయాలజీ చదువుతున్నప్పుడు బయాలజీలో కాన్సెప్ట్స్, నేను పీవైక్యూస్ మాట్లాడుతున్నప్పుడు మీరు వెనకాలకెళ్ళి కాన్సెప్ట్స్ రీచెక్ చేసుకుంటూ రండి, చాలు మీకు ఉద్యోగం వచ్చేసిద్ది. ఓకేనా, 80 పైన స్కోర్ మనం తెచ్చుకోవచ్చు. ఇది పద్ధతి అనమాట. సో సైన్స్ని ఇలా వెళ్ళండి, కరెంట్ అఫైర్స్ని అలా వెళ్ళండి. మ్యాథ్స్ రీజనింగ్ మీకు ఆల్రెడీ మ్యాక్సిమం వచ్చు కాబట్టి చివరిలో మాక్ టెస్టులు రాసుకోండి. ఓకేనా, ఇదన్నమాట ప్రిపేర్ అయ్యే విధానం. కాబట్టి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ బాగా హెవీగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పోయిన వాళ్ళందరూ రెడీగా ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితేనే ఉద్యోగం కొట్టగలరు, లేకపోతే అవ్వదు. ఓకేనా, సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎవరికైతే పీడిఎఫ్ కావాలో కరెంట్ అఫైర్స్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఆ పీడిఎఫ్ ఎక్కువ మందికి కరెంట్ అఫైర్స్ అని రాస్తే కంపల్సరీగా టెలిగ్రామ్లో పెడతాను. ఇది చక్కటి ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారంగా వెళ్ళండి, కంపల్సరీగా మీరు ఉద్యోగం కొట్టచ్చు. ఓకేనా, బాయ్. తిన్నావా? సరే వస్తున్నా.